అని చెప్పి బహిరంగంగా చెప్పండి మాకు. అంతేగాని ఈరోజు ప్రజల మొబ్బ పెడుతూ మళ్ళీ ఈరోజు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? కూటమి ప్రభుత్వం ఇవ్వాలి మనకి ఆదోని జిల్లా. మరి అటువంటి పరిస్థితుల్లో మాకు వద్దని చెప్పి ఏదో మీ కళ్ళకేమన్నా గంతలు కట్టుకున్నారా? ఏదో ఈరోజు మళ్ళీ జిల్లా సాధన సందర్భంగా జరుగుతున్నటువంటి బంద్లో జనసేన వాళ్ళు రాలేదంటున్నాం. కళ్ళకు గంతలు కట్టుకున్నారా? ఇదే రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఆదోని జిల్లా సాధనే ధ్యేయంగా ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ఈరోజు జరుగుతున్నటువంటి బంద్లకు మొదటి రోజు నుంచి సంపూర్ణ మద్దతు జనసేన పార్టీ ఇస్తా ఉంది. మీలక్క అంగులు ఆర్భాటాలు చేసేసి మేమేదో స్టేట్మెంట్లు ఇచ్చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం జనసేన పార్టీ ఎప్పుడూ చేయదు. నిజాయితీగా చిత్తశుద్ధితో చేస్తున్నాం. మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆదోని డివిజన్ ప్రజల ఆకాంక్ష మేరకు మేము జిల్లా కావాలని మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి అయితేనేమి మా పార్టీల తరపున విన్నవించుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు గుర్తుపెట్టుకోండి, నా వాయిస్ ఆదోని నియోజకవర్గ ప్రజలకందరికీ తెలుసు. ఒకవేళ ఇదే వైసీపీ ప్రభుత్వం ఉండింటే ఈ ఉద్యమం చేయడానికి ఇంత స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళ? మీరు ఆలోచించండి అన్న. రాజకీయ లబ్ధి మానండి. ఆదోని జిల్లా మాత్రమే మైండ్లో పెట్టుకోండి. జనసేన వాళ్ళు రాలేదు, ఇంకొకరు రాలేదు. కళ్ళకేమైనా గంతలు కట్టుకున్నారా మీరు? కనపడదా జనసేన వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అక్కడికి? ఇకపోతే నా విషయంలో ఏదైనా అనింటారేమో మీరు. నాకు హెల్త్ బాగలేదు, నేను నటించేవాడు కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది మమ్మల్ని నిలవరించడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని అవమానాలు చేసినా కూడా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజల కోసం రాజకీయాలు చేస్తూనే ఉన్నాం. గుర్తుపెట్టుకోండి మీరు. జనసేన అనే మాట మీ నోట్లో నుంచి రావాలి అని అంటే జనసేనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిలో 10% అన్నా మీకు ఉండాలి. సరే, నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు. మీరేదో వచ్చి ఊకదుంపుడుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చెళ్ళారు కదా, మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలను 26 చేయాలనుకున్నప్పుడు ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి, పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని జిల్లాను ప్రకటించాలని అన్నప్పుడు మీరు కానీ, మీ నాయకులు కానీ అట్లీస్ట్ ఒక రెఫరెన్స్ అన్న తీసుకుపోయారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి? అట్లీస్ట్ ఒక లెటర్ అని ఇచ్చారా? అది అవుతుందో లేదో తర్వాత విషయం. ఆ రోజు మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు నిర్వహించాము. మేము ఆదోని జిల్లా కావాలని చెప్పి జేఏసీలో భాగస్వాములై జనసేన పార్టీ వాయిస్ ఇచ్చింది. మళ్ళీ ఆ రోజు నిద్రపోతున్నారా మీరు? ఇక్కడ రాజకీయాలు వద్దు, రాజకీయ ప్రయోజనాలు వద్దు. కార్మికులు, మహిళలు, చివరికి విద్యార్థులు అందరు రోడ్లు ఎక్కుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల పరమైనటువంటి స్టేట్మెంట్లు మానుకోండి చంద్రకాంత్ రెడ్డి గారు. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. వద్దు. నో డ్రామాస్, ఓన్లీ ఆనెస్టీ, ఓన్లీ నిజాయితీ మాత్రమే ఉండాలి. ఇది ఆదోని డివిజన్ ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి మా నిజాయితీ ఏంటో చెప్పనా? ఇదే జిల్లా తరపున, ఇదే ఆదోని డివిజన్కి సంబంధించినటువంటి నాయకులందరినీ పిలిపించి ఒకేసారిగా మేము శిబిరాన్ని సందర్శించి మద్దతు ఇచ్చిన రోజు మేము జనసేన పార్టీ ఒక కండువా, ఒక ఫ్లాగ్ కూడా తీసుకొని వెళ్ళా. ఎందుకు? ఇది జేఏసీ. ఇది ఇక్కడ రాజకీయాల ఉనికి చాటుకోవడానికి చేస్తున్నటువంటిది కాదు. ఇది
ప్రజల ఆకాంక్ష కోసం చేస్తున్నటువంటి మాట. అది మా నిజాయితీ. ఆ రోజు మా జిల్లా అధ్యక్షుడు సురేష్ గారు అడిగారు నన్ను, మనం జనసేన పార్టీ తరఫున వెళ్తున్నాం కదా, ఫ్లాగ్స్ కండువాలు తీసుకొని వెళ్దామంటే నేను వద్దండి, మమ్మల్ని ఎలాగో జనసేనగానే మమ్మల్ని గుర్తిస్తారు కాబట్టి ఫ్లాగులు కండువాలు వద్దు, ఓన్లీ జేఏసీ ఫ్లాగ్ మాత్రం ఉండాలి అని అన్నా. వద్దు, ఇప్పటికే కొన్ని మీటింగులు నేను చూసిన. అసలు ఇది 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 ఆదోని డివిజన్ ప్రజల ఐక్యతకు సంబంధించినటువంటి ఉద్యమం ఇది. ఇప్పటికీ నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, నా పార్టీ గొప్ప, నీ పార్టీ అది, ఇవి మానేయండి. ఇది పక్కన చూసుకుందాం ఆ మాటలన్నీ. అవన్నీ ప్రజలకు వివరించే విషయాలు అవి వేరే ఉన్నాయి, పొలిటికల్ డొమైన్. అవి చూసుకుందాం. అక్కడ రండి మీరు. మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఇంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు మీరు ఇలాగా మాట్లాడేది. అర్థం చేసుకోండి. ఉద్యమాన్ని పక్కదావ పొట్టించి మళ్ళీ ఉద్యమం చేస్తున్నటువంటి, రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళ మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసి ఉద్యమాన్ని నీరు గార్చొద్దండి. ఎక్కడున్నా ఎక్కడో ఏమున్నా నిజాయితీగా ఉండండి. మీ నాయకుడేమో చిన్న జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, చిన్న గాయమైతే నెలల తరబడి రెస్ట్ తీసుకోవచ్చు. మాకు ఆరోగ్యపరంగా సమస్య వస్తే మాత్రం ఒకవేళ మీరు నా విషయంలో మాట్లాడింటే చెప్తున్నా, ఏదో బాధలు చెప్పుకొని కన్నీళ్లు కురిపించి ఏదో సానుభూతి పొందాలనే రాజకీయం జనసేన పార్టీ ఎప్పటికీ చేయదు. దమ్ముతో ధైర్యంతోనే ముందుకెళ్తుంది. ఎన్ని బాధలున్నా గుండెల్లో నింపుకొనే వెళ్తాం. అది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించినటువంటి బాట, మాకు చూపించినటువంటి బాట, మాకు నేర్పించినటువంటి పాఠం. ఇప్పటికైనా మానుకోండి. ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే జేఏసీ వారికి కూడా నా యొక్క విన్నపం, దయచేసి చెప్తున్నా, ఇక్కడ ఎవరో బెనిఫిట్ కోసమో ఎవరికో క్రెడిట్ వస్తుందనేమో ఇండివిజువల్ క్రెడిట్ కోసం ఇది చేయట్లే, పార్టీస్ క్రెడిట్ కోసం ఇది చేయట్లే. కలిసికట్టుగా చేస్తున్నటువంటి ఉద్యమం. ఎవరున్నా సపోర్ట్ చేయండి. వీలైతే మీరు కూడా మీ ఫ్లాగ్స్ పక్కన పెట్టరండి. మిమ్మల్ని ఎలాగో గుర్తుపడతారు కదా, సోన్సో వైసీపీ పార్టీ నాయకులు, సోన్సో ఇతర పార్టీ నాయకులు, సోన్సో వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు వీళ్ళని. మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడతాం, మనం ఏ విషయంలో ఈరోజు ఇన్వాల్వ్ అయి ఉన్నాం, ఏం చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. నవ్వుల పాలు కావద్దండి. ఇంతే నేను మీకు రిక్వెస్ట్ చేసుకునేది. బాయ్.